ప్రకాష్ రాజ్ నిజంగా ఎంత తప్పించుకుందాం అనుకున్నా, ఇతని గురించి మాట్లాడకుండా ఉందాం అనుకున్నా కానీ ఏం అర్థం అవట్లేదు. ఇంకా ఇతని గురించి మాట్లాడాల్సి వస్తుంది. అంటే రోడ్డు మీద తిరిగేటువంటి ప్రతి కుక్క గురించి మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇతను కూడా మన దేశంలోనే బ్రతుకుతున్నటువంటి ఒక టెర్రరిస్ట్గా మనం అనుకోవాలి. గతంలో ఒక వీడియోలో చేసినప్పుడు ఒక మంచి నటుడు అని అన్నాం. ఇప్పుడు నేను ఆ మాటని విరమించుకుంటూ ఉగ్రవాది, టెర్రరిస్ట్, సైకో టెర్రరిస్ట్ ప్రకాష్ రాజ్ అని అనదలుచుకున్నాను. ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే, ఒకసారి ఈ వీడియో విన్న తర్వాత నేను మాట్లాడతాను మిగతాది. ఎగేన్స్ ఉన్న సనాతన ధర్మ నాన్న చనిపోతే నా తల్లిని ముందు గుర్తించే సనాతన, అది ఒప్పుకోవద్దని చెప్పిన సనాతన సతీ సహగమన అని ఈ సనాతన ధర్మంలోనే నాకు వెళ్ళింది. తాళి కట్టింది భర్త కనుక భర్త పోగానే తాళి తీసేయండి అన్నారు. అంటే పెళ్లి కాని కన్యాముడులు ఎలా అయితే మామూలు గొలుసు వేసుకుంటారో అలా వేసుకోండి అన్నారు. పువ్వుల దండ పెళ్లి సమయంలో భర్త జడలో పెట్టాలని ఒక నియమం ఉంది, ఇవాళ పాటించట్లేదు. కానీ ఈ పువ్వుల దండ ఒకటి తీసేయన్నారు. ఈ రెండు మాత్రమే భర్త పోతే వితంతువుకి నిర్వహించవలసినవి. సతీ సాగమనం విషయానికి వస్తే తప్పనిసరిగా భర్త మరణించిన తర్వాత స్త్రీ కూడా సాగమనం చేయాలని ఎక్కడ శాస్త్రం లేదు. అలా ఉన్నట్లయితే దశరథుడు మరణించిన తర్వాత ముగ్గురు రాముడు ఉన్నారు. రామచంద్రమూర్తి గౌరవించారు, ఆయన సమాజం కూడా గౌరవించింది. పాండురాజు మరణించిన తర్వాత మాద్రి సాగమనం చేసిందని గుర్తింపు చేయలేదు. కానీ ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ వీటి పేర్లు లేవే. వాళ్ళు వాడినవి 4 పదాలు వాడారు. ఈ 4 కూడా కులమన్న సందర్భంలో వాడలేదు. ఈ పదాలు వాడినప్పుడు కులము అన్న మాట కూడా చేర్చలేదు. దానికి వాటిని వర్ణము అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉన్నాయన్నారు. ఎగేన్స్ ఉన్న సనాతన ధర్మ ఇది ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తికి వాళ్ళే మన పండితులే కొంత చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే నాకంతా తెలుసు, మొత్తం నాకే తెలుసు అనుకున్నటువంటి సైకో టెర్రరిస్ట్ ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలో మన మధ్య తిరుగుతుంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని పగబట్టినట్టుగా ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లా కనిపిస్తుంది. అందుకని వాళ్ళే చాలా క్లియర్గా అయితే సమాధానం చెప్పారుగా. ఏదైతే సతీసాగమనం అంటే ఏదో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎక్కడా లేదు, హిందూ మతంలో అసలు లేదు అని చెప్పుకుంటూ చెప్పారు. ఎందుకంటే రాముడు తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి భార్యలు 3 ఉన్నారు. ఎవరో కూడా వాళ్ళ సతీసాగమనం చేయలేదు, అదే దానికి ఆధారం అని చెప్పుకుంటూ చెప్పారు. అయితే ఈ సతీసాగమనం అనేది ఎప్పుడూ కూడా అప్పటి నుంచి లేదు, ఆ తర్వాత కూడా కొనసాగింది. కొంతవరకు జరిగింది ఏంటంటే, రాజుల కాలంలో చాలామంది రాజ్యాలను ఆక్రమించుకునేటప్పుడు శత్రువులు వచ్చి ఆ రాజుని చంపేసిన తర్వాత వాళ్ళ స్త్రీలను, వాళ్ళ భార్యల్ని తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా అనుభవించి వాళ్ళని చిత్రవధ చేసి చంపేస్తూ ఉండేవాళ్ళు. ఆ బాధను తట్టుకోలేక, అలాంటి ఆలోచనలు వచ్చినా కూడా తట్టుకోలేక రాజు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సైనికులు కానీ చనిపోతారో అప్పుడు ఆ బాధను మేము వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆ రాణులు, ఆ మహిళలు అప్పటికప్పుడు ఆ చనిపోతున్నటువంటి వాళ్ళ భర్తల చితిపైకి వెళ్ళి చనిపోయేవాళ్ళు. ఎందుకంటే పక్క వాళ్ళు సూటిపోటి మాటలు అంటారు, ఇష్టం అని ఇప్పటికీ అది జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి అప్పుడు జరిగేవి కాబట్టి ఎక్కువగా రాజులు చనిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యాలని లాక్కోవడంతో పాటు వాళ్ళ మహిళల్ని ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. కాబట్టి అది తట్టుకోలేక ఆ భర్తతో పాటే వాళ్ళు కూడా చనిపోవటానికి సిద్ధపడేవాళ్ళు. అంతే తప్ప అది ఎక్కడా కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో ఎక్కడా లేదు అని అతనికి చెప్పడం జరిగింది. అంతేగాని మనకి ఎంతోమంది మనకు ఉన్నటువంటి రామాయణ మహాభారతాల్లో ఎప్పుడూ కూడా దాని గురించి ప్రస్తావన లేదు. ఏ రాముడు, కృష్ణుడు లేదా ఇంకొకళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వాళ్ళ భార్యలు దాంట్లో పడి చనిపోయారనే సందర్భం కూడా ఇప్పుడు చూపించలేదు. దానికి అదే ఉదాహరణ. ఇకపోతే కులాలు అనేవి కూడా ఇక్కడ వాళ్ళ వృత్తులను బట్టి ఆ టైంలో వచ్చాయే తప్ప, వాళ్ళ బలాలను బట్టి అవి వచ్చాయే తప్ప, అవి ఎవరికి వాళ్ళు మనం పెట్టుకున్నాయే తప్ప దాంట్లో ఎక్కడా లేదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రకాష్ రాజ్ లాంటి అన్నీ నాకే అనుకునేటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం తిండి తింటూ మనం ఇతని సినిమాని చూసి ఇతన్ని సెలబ్రేటింగ్ చేసి ఇతని పిల్లల్ని అందరినీ తరగనటువంటి ఆస్తినిచ్చి
ఒళ్ళు బలిస్తే ఇలాంటి మాటలే వస్తాయి. మన తప్పు అది. ఎందుకంటే అతని సినిమాలు చూడటం తప్పు, అతని నటుడిగా ఎంకరేజ్ చేయటం మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు చేస్తున్నటువంటి తప్పుగా చూడాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు మొన్న ఎంతోమంది అందరూ కూడా మాకి ఇతన్ని టెర్రరిస్ట్ అని తెలియక నాకు తెలిసి నుంచోబెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని సైకో లక్షణాలు, ఇతని టెర్రరిస్ట్ లక్షణాలు అప్పుడు బయటకు కనిపించవు. ఎందుకంటే అప్పుడు ఇతనికి ఇంత అక్కసు కనిపించదు కదా ప్రజల మీద. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, ఎంతోమంది ముస్లింలు, ఎంతోమంది క్రిస్టియన్లు వాళ్ళ డబ్బులతో సినిమా చూసి ఇతన్ని మేపితే వాళ్ళ మీద ఇతను పెంచుకున్నటువంటి ద్వేషం ఏంటో చూడండి, ఇతని లక్షణాలు ఏంటో చూడండి. ఇప్పటికైనా ఇతన్ని ఇండియా నుంచి పాకిస్తాన్ పంపించేయండి. వాళ్ళని ఇష్టపడి, వాళ్ళ ఆలోచనలు ఇష్టపడి, టెర్రరిస్ట్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అక్కడికి పంపిస్తే అక్కడ బాగా బ్రతుకుతాడు, అక్కడ హ్యాపీగా ఉంటాడేమో, పంపించేయండి. అంతే తప్ప ఇలాంటి వాళ్ళని ఇక్కడే మేపుతూ, ఇక్కడే కూర్చోబెట్టి, ఇక్కడే మనం ఇంకా డబ్బులు ఇచ్చి ఇతని సినిమాలు చూస్తుంటే ఇతను ఇలాంటి మాటలే మాట్లాడతాడు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమమే ఇతను ఇంకా చేస్తున్నాడు అనడానికి ఈ ఒక్క వీడియో చాలు. ఏదేమైనా కానీ ఇతన్ని ఇక్కడితో ఆపాలి. ఇతనికి నోటికి తాళం వేయాలి అంటే ఇతన్ని మన భారతదేశం నుంచి బహిష్కరించాలి. అది కూడా ముందు ప్రజలుగా, సినిమా చూడాలన్న అభిమానిగా మనం ఇతన్ని బహిష్కరించాలి. నేనైతే ప్రకాష్ రాజు నటించినటువంటి ఏ మూవీని కూడా ఈ రోజు నుంచి నేను చూడను, ఇంక్లూడింగ్ ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారో లేదంటే చిరంజీవి గారో ఆ సినిమా క్యారెక్టర్లో ప్రకాష్ రాజుని తీసుకున్నా కూడా నేను చూడనని అనుకుంటున్నాను.